సమస్తము నీ కృపయేగా తండ్రి. నీ కృప లేకుండా ఒక్క క్షణమైనా మేము జీవించలేం ప్రభా. నీ దయ లేకుండా ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. మేము నిర్మూలం కాకున్నది కేవలం నీ కృప అయ్యా. నీ కృప అంటే ప్రభా ఏమి ఫలితం ఆశించకుండా నీ ప్రాణాన్ని త్యాగమిచ్చి నీ రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కున్నావే, నీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నావే. అదే అయ్యా కృప తండ్రి. అయ్యా స్తోత్రం రజ, నీకే వందనాలు. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా, నీ కృపలే. అందరూ హృదయాంతరంగంలో నుండి నీ కృప లేకుండా నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేను నిలచుట, నేను బ్రతుకుట నీ కృప యేసయ్యా. ఆమేన్. అవును యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే, అందరి చేతులు తట్టి పాడదాం. నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే
ఊహించలేము క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా శరీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నా శరీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. మనమందరూ ఆయన ఆకాశం వైపు చేతులెత్తి, ఆయన ఆకాశం వైపు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నారు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామే. మనల్ని ఆయన ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో నిలుపుకున్నారే. మనం ఎలాగైనా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆయన కృప మనకు చాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకిస్తున్న యేసయ్యను, ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. అలాంటి దేవుని గొప్పగా ఇంకా చప్పట్లు తట్టి దేవుని మహిమ పడతామా? యేసయ్యా స్తోత్ర. ఆపత్కాలంలో ఆదుకున్నావు, ఎన్నో కష్టాల ఇబ్బందుల మధ్య విడిపించావు, రక్షించావు ప్రభా. నీకు వందనాలు. హల్లెలూయా దేవా, నీకు వందనాలు. హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం
హృదయాంతరంగంలో ఉండి మనం హృదయాంతరంగంలో ఉన్నదమ్మా. నాకు ఏ అర్హత లేదయ్యా, నాకు ఏ ఏకత లేదయ్యా, మంటివాడనయ్యా. నన్ను ప్రేమించావే, నన్ను హెచ్చించావే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరి చేతులు తట్టి పడతామా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే.
ప్రేమించావు, ఇంతగా హెచ్చించావు. మరణపు కోరెలు మమ్మల్ని చుట్టుకొని ఉండగా నీ ప్రేమతో మమ్మల్ని బ్రతికించావయ్యా. ఆపత్కాలంలో ఆదుకున్నావయ్యా, తిరిగి జీవాన్ని ఇచ్చావయ్యా. దేవాన్ని కొందనాలు. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆ కృపను గణపరుద్దామా, ఆ కృపను కీర్తిద్దామా, ఆ కృపను హెచ్చిద్దామా. కృపయే కృపయే స్వరాలను హెచ్చించి నేనేమయ్యున్నానో నీ కృపయే, స్వరాలు హెచ్చించి కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే మరొకసారి కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప. మీరు ఇచ్చిన దయా వాత్సల్యమయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలమయ్యా. అయ్యా, మా జీవిత కాలమంతా నిన్ను స్తుతించి ఆరాధించే ఆ ధన్యత మాత్రం మాకు కలగచేయండి అయ్యా. శుద్ధ హృదయం మాలో కలగచేయండి. నీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసివేయకు, నీ పరిశుద్ధ ఆత్మను మా యొద్ద నుండి తీసివేయకమయ్యా. ఆ ధన్యతను మాత్రం మాకు ఇవ్వండి అయ్యా. వందనాలు. ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. అయినా ఈ రెండవ తెలుగు ఆరాధనలో ప్రభువా యేసయ్యా, ఇలాగునైనా కూడినైనా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభువా, మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని ప్రభువా యేసయ్యా మీరు మాకు దయచేశారే. వందనాలు, స్తోత్రం నాయనా. మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే ప్రభువా యేసయ్యా. స్తోత్రం నాయనా. మేము ఇక్కడ నిలిచి ఉన్నామంటే అది నీ కృప మాత్రమే, నీ దయ మాత్రమే ప్రభువా యేసయ్యా. స్తోత్రం నాయనా. మమ్మల్ని ఇంతగా నాయనా హెచ్చించుటకు ప్రభువా మేము ఏ పాటి వారము తండ్రి యేసయ్యా. స్తోత్రం నాయనా. మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభువా, మమ్మల్ని ఏర్పరచుకున్నారు యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఈ ఆరాధనలో మీరు మా మధ్యలో వచ్చి సంచారం చేశారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి యేసయ్యా. ఆరాధన చేసిన ప్రతి బిడ్డలను ప్రభువా మీ ఆత్మతో శక్తితో నింపండి ప్రభువా నైనా. ఎవరునైనా యేసయ్యా స్తోత్రం నైనా ఇటు అటు తొలగిపోకుండా ప్రభువా నీ చిత్త ప్రకారంలోనైనా జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. వందనాలు నైనా యేసయ్యా. ముందున్న కీర్తన భాగాలను ప్రభువా, వాక్య భాగాలను తండ్రి యేసయ్యా నైనా ఈ ఆరాధన పూర్తి బాధ్యత మీ పాదాల చెంత ఉంచుకుంటూ మీరు నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.